నేమేంటి? షబానా. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కదా! పవన్ కళ్యాణ్ గారు మూవీస్‌లో ఎక్కువ ఇష్టమా? పొలిటికల్‌లో ఎక్కువ ఇష్టమా మీకు? మూవీస్‌లోనే. మూవీస్‌లో. ఏ పొలిటికల్‌లో ఎక్కువ ఇష్టం లేదా? నాకెక్కువ ఇంట్రెస్ట్ లేదు పొలిటికల్ అంతే. ఓకే. కమింగ్ టు మూవీస్‌లో ఉన్నప్పుడు ఎలా అనిపించింది? అంటే పొలిటికల్‌లోకి వచ్చారు కదా! సో, మీకెలా అనిపించింది? మూవీస్‌లో ఎక్కువ చూడాలనుకుంటున్నారా మళ్ళీ రాబోయే రోజుల్లో? పొలిటికల్‌లో ఉండిపోయారు కదా ఎక్కువగా. మూవీస్‌లోనే చూడాలనుకుంటున్నాను. అవునా? మరి 'హరిహర వీరమల్లు' మూవీ ఒకటి వచ్చేస్తుంది కదా! ఈ మూవీ మీద నీ ఎక్స్‌పెక్టేషన్ ఏంటి? చూద్దాం. బాగుండిద్దా చూసాక ఈసారి? చెప్తా. బాగుంటుంది. అంటే చాలా మంది అంటున్నారు కదా పొలిటికల్లోకి వెళ్ళిపోయారు కదా చాలా గ్యాప్ వచ్చింది కదా మూవీస్లో క్రేజ్ ఉండిద్దా లేదా అని కొంతమంది అంటున్నారు. మీ ఒపీనియన్ ఏంటి? అంటే క్రేజ్ ఉండిద్దా లేదా చాలా తగ్గిపోతా? గ్యాప్ వచ్చింది కదా, ఇంకా క్రేజ్ పెరిగిద్ది. అవునా? వై ఎందుకు? చాలా గ్యాప్ వచ్చింది కదా, ఇంకా Gap వెయిట్ వచ్చింది. చేస్తూ ఆ, ఉంటారు. ఓకే. అందుకే ఏమో యాక్టింగ్ స్కిల్స్ తగ్గిపోతాయేమో బిజీ షెడ్యూల్లో ఫోకస్ చేయలేరేమో దీని మీద యాక్టింగ్ మీద. టైం తీసుకొని చేస్తారు. అవునా? నిజమా? అంత నమ్మకం ఏంటి పవన్ కళ్యాణ్ మీద మీకు? అంతే అది. ఓకే. కమింగ్ టు ఆయన తీసిన మూవీస్లో వన్ ఆఫ్ ది ఫేవరెట్ మూవీ ఉండిద్ది బేసిక్గా నీకు ఉంటుంది అందరికీ ఉంటుంది. మీ వరకు ఫేవరెట్ మూవీ ఏంటి? జల్సా మూవీ జల్సా. వై ఎందుకు? చాలా ఇష్టం. బాగుంటుంది. అవునా? సో పొలిటికల్లో డిప్యూటీ సీఎం అయ్యారు కదా, హౌ యూ ఫీలింగ్? బాగున్నారు పర్లా. అంటే లేడీస్కి సపోర్ట్గా ఇప్పుడు లేడీస్కి చాలా ఇబ్బంది ఉండేది కదా బయట తిరగాలన్నా. మరి డిప్యూటీ సీఎం అయ్యి ఆడవాళ్ళు కాపాడుకుంటూ వస్తానంటారు కదా, మీకు ఎలా అనిపిస్తుంది? లేడీస్కి సపోర్ట్గా ఉంటారా లేదా? లేడీస్కి సపోర్ట్గానే ఉంటుంది. ఉంటారు. సో పవన్ కళ్యాణ్ ఎక్కువ ఏమి ఇష్టం నీకు? అంటే ఎక్కువ లైకింగ్ అంటే డ్యాన్స్, Hair style. యాక్టింగ్, స్టైల్, Hair style. హెయిర్ స్టైల్. ఓ మై గాడ్, ఎందుకు అందరూ హెయిర్ స్టైల్గా చెప్తారు? అంతే గర్ల్స్కి ఎక్కువ ఇష్టపడేది హెయిర్ స్టైలే కదా. సో వన్ వర్డ్ అబౌట్ పవన్ కళ్యాణ్. క్యూట్. అవునా? అంటే హరిహర వీరమల్లులో ఒక సాంగ్ పాడారు, మాట వినాలి సాంగ్, ఆయన ఓన్ వాయిస్తో. అవును, విన్నారా సాంగ్? విన్నాను. విన్నారా? ఎలా అనిపించింది సాంగ్? చాలా బాగుంది. అంటే ఆ సాంగ్ బాగాలేదంటే చెప్పి చాలా మంది ట్రోల్ చేస్తున్నారు కదా. వాళ్ళకి ఇష్టం అనిపించింది వాళ్ళు చెప్తారు, మాకు నచ్చింది మేము అనుకుంటాం లాస్ట్ కదా. టైం 10 years బ్యాక్ అత్తారింగ్ దారిలో కూడా మూవీలో పాడారు కాటమ నాయుడు సాంగ్. సో అప్పుడు కూడా ట్రోల్ చేశారు, సాంగ్ మాత్రం సూపర్ హిట్ అయింది. ఇప్పుడు కూడా ట్రోల్ చేస్తున్నారు, మూవీ చూస్తే కానీ తెలియదు అంటారు. అయితే అంతే, మూవీ చూస్తే తెలుస్తుంది. ఒక లాంగ్వేజ్లో కదా అన్ని లాంగ్వేజ్లో సాంగ్ పాడారు కదా, హౌ యూ ఫీలింగ్? బాగుంది.